ప్రతి సంవత్సరం కూడా ప్రజలు కట్టిన పన్నుల్లో నుండి అసెంబ్లీ పెట్టి మార్చి బడ్జెట్ పెడితే తర్వాత 4 సార్లు అసెంబ్లీ జరిగి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకి దాంట్లో శాంక్షన్ చేసేవాడు. ఎక్కడా లేదు, అసెంబ్లీ లేదు, గడ్డి పట్టేసింది. అలాగే సెక్రటేరియట్ అయితే లేదు, ఎవరు ఆఫీసులకు వెళ్ళాల. ఇక మూడోది, ప్రతి నెల జిల్లా కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడున్న మంత్రులు మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, కరువు బారిన పడ్డారు, మొన్న తుఫాన్ వచ్చింది, పువ్వు తోటలు చచ్చిపోయినాయి, మొక్కజొన్న తోటలు చనిపోయినాయి, అలాగే వరి పొలాలు పోయినాయి, ఇంకా కాకుండా పత్తి వేరుశనగ పోయినాయి. ఎవ్వరు కూడా ₹1 ఇవ్వలేదు రైతులకి. అలా దారుణమైన దారుణంలో పరిపాలన ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా లేవంటే వైసీపీ పార్టీ ఘోరంగా ఎంత వైఫల్యమైంది అనేది మీరు ఆలోచించండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో మీ ద్వారానే గ్రామాల అభివృద్ధి చేసుకుందాం.